హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదైతే మొన్న తీసిన వీడియో అండి. ఆ రోజు అయితే మిల్ మేకర్ టమాటా కర్రీ చేసిన. ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి అవి బాగా గోలిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసి మంచిగా కలుపుకోవాలండి. ముందుగా మనము మిల్ మేకర్లు ఉంటాయి, అవి కొన్ని వేడి నీళ్ళు పెట్టి ఆ నీళ్ళు మసిలినాక అందులో కొద్దిగా ఉప్పు వేసి మిల్ మేకర్లు అందులో వేసి మంచిగా అవి బాగా ఉబ్బుతాయి కదండి. ఉబ్బి కొద్దిగా చల్లారి దాకా ఉంచాలండి. చల్లారిన తర్వాత ఒక జల్లి గిన్నెలు వేసుకొని కొద్దిగా అవి బాగా చల్లారిన తర్వాత చేయితోటి ఇట్లా పిసుక్కుంటూ మన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి గోలిన తర్వాత టమాటా వేయాలండి. టమాటా వేసిన తర్వాత మంచిగా టమాటా కర్రీ చేసుకోవాలి. టమాటా కర్రీ లాగా చేసుకున్న తర్వాత మిల్ మేకర్ని ఏం చేయాలంటే ఇంకొక గిన్నె పక్కకు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకుని ఆ మిల్ మేకర్స్ని మంచిగా వేయించాలండి ఆయిల్లో. అవి వేయించిన తర్వాత మంచిగా అయితే అప్పుడు ఏంటంటే మనం కర్రీలో టమాటా కర్రీలో వేసి బాగా కలిపి కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి, మెంతి పొడి వేసి మంచిగా కలుపుకోవాలండి. మీ దగ్గర ఉంటే చికెన్ మసాలానా మటన్ మసాలాని వేయండి. సేమ్ చికెన్ లాగా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. మన మన మటన్కి సంబంధించిన లవంగాలు, ఇలాచీలు అవి కూడా ఉంటే కూడా పొడి లేకుంటే కూడా డైరెక్ట్ వేసుకోవచ్చండి. బిర్యానీ ఆకు ఇట్లా టేస్ట్ అయితే నిజంగా సేమ్ చికెన్ లాగానే ఉంటుందండి. అప్పుడప్పుడు ఇట్లా తెచ్చి తీసుకొని తినొచ్చు ఒక పొద్దప్పుడు. అయితే ఉల్లిగడ్డలు వేస్తేనేమో మంచిగా మటన్ ఫ్రై లాగా ఉంటుంది. నేను ఏం చేసిన అంటే ఎండాకాలం కదా కొంచెం సూప్ లాగా కావాలి మనకు అని టమాటాలు వేసినండి. టమాటాలు వేస్తుందంటే కర్రీ కలుపుకోవడానికి బాగుంటుంది కదా. మరి ఇట్లా ఫ్రై లాగా తినలేము ఎండాకాలం అని. ఓకేనండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి, టేక్ కేర్.